వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం రివ్యూస్. ఈరోజు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ వచ్చేసి హిందీ వెబ్ సిరీస్ 2022లో రిలీజ్ అయిన మా మూవీని సిక్స్ ఎపిసోడ్స్కి అయితే ఈ వెబ్ సిరీస్ అయితే మనకి రన్ అవుతుంది. ఒక బిడ్డ యొక్క మరణం గురించి తల్లి చేసే పోరాటం, చట్టంతో తను ఎలాగా పోరాటం చేసింది, శత్రువుల్ని ఎలా ఎదుర్కొంది అనేది అయితే ఈ మూవీ సారాంశం. ఇది స్టార్టింగ్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఒక ఫ్యామిలీ, ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తుంటారు. పెద్ద ఆయనకైతే ఒక కొడుకుంటాడు, పేరు అర్చిత్. అలాగే చిన్న అతనికి పేరు యష్. అతని భార్య అయితే డాక్టరు, పేరు షీల్. అయితే వాళ్ళ బ్రదర్ కూడా హాస్పిటల్ రన్ చేస్తుంటాడు. అయితే తమ్ముడు వచ్చేసి తనకి డాక్టర్ అవ్వాల్సింది, అయితే తను ఇంజనీరింగ్ అవ్వలేకపోయాడని రిపేర్ వర్క్స్ చేస్తుంటాడు ఆ అంబిషన్ కోసం. అయితే తన భార్య అయితే తన భార్య అయితే డాక్టరు, తన పేరైతే షీలు. వాళ్ళకైతే సుప్రియ అని తనైతే డాక్టరు. తనైతే డాక్టర్గా చేస్తూ స్టాండర్డ్ కామెడీని హ్యాపీగా చేసుకొని అయితే చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అర్చిత్ బర్త్డే పార్టీ, అంటే వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య కొడుకు బర్త్డే పార్టీ. ఈ బర్త్డే పార్టీలో షీల్ చెప్తుంటుంది కూతురుతో, తమ్ముడు సరిగా బట్టలు వేసుకొని ఉంటాడు, వెళ్ళి తమ్ముడితో మాట్లాడైతే షీల్ చెప్తుంది. తల్లి మాట ప్రకారం అయితే తమ్ముడికి బుజ్జగించడానికి వెళ్తే తను ఎదురు తిరుగుతాడు, తనని కొడుతుంది. ఆ విషయం అయితే తల్లి కూతుళ్ళు ఇద్దరు అయితే బయటకు వచ్చి గొడవాడుకుని ఉంటారు, అంటే ఇంటి బయటకు వచ్చి గొడవాడుకుని ఉంటారు. నువ్వు ఈ మధ్య ఏంటి చాలా తేడాగా కనిపిస్తున్నావు అని అయితే కూతుర్ని అరుస్తుంది తల్లి. అయితే కూతురు చెప్పబోతుంటుంది. అయితే తను మాట్లాడలేదు, మోగది, అంటే వినిపిస్తుంది కానీ మోగది. తను చెప్పబోతుంటుంది సైకిల్ ద్వారా. ఈలోగా ఒక లారీ వచ్చేసి అయితే తనని గుద్దేస్తుంది. తన స్పాట్లోనే చనిపోతుంది. ఇంకా తన అంత్యక్రియల గురించి అయితే ఇంకా చేస్తుంటారు. అయితే కూతురు ఎందుకు అలాగా సడన్గా తన కళ్ళ ఎదురుగుండా చనిపోవడం అయితే తనైతే జీర్ణించుకోలేకపోతుంది. ఏం జరిగింది అసలు అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. కూతురి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు జరుగుతాయి, బంధువులందరూ వస్తుంటారు. నేను పోలీసులతో మాట్లాడాను, ఇదంతా నేను చూసుకుంటానని అయితే వాళ్ళ అన్నయ్య చెప్తాడనమాట. ఇక్కడ తమ్ముడు కూడా చెప్తాడు వాళ్ళ పిన్నితో, అక్క వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతుంది, నేను ముందు రోజు చూశాను, చాలా సీరియస్గా మాట్లాడుతుంది, తర్వాత ఏమైందో తెలీదు, ఆ ఫోన్ కూడా అక్క నేలకేసి కొట్టింది అని అయితే చెప్తాడు. ఏం జరుగుతుంది అనేది అయితే ఇక్కడ షీల్కి అర్థం కాదు. కానీ కూతురు మరణం విషయంలో ఏదో జరిగిందని అయితే తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. భర్తతో చెప్పిద్ది కానీ తనైతే పట్టించుకోవడం, అసలు ఏంటి అనేది చూద్దామని అయితే తనైతే ఒక గీతాభవన్ అనే వృద్ధాశ్రమంలో తను వృద్ధులందరికీ సర్వీస్ చేస్తూ సర్వీస్లో ఉంటుంది. అక్కడ కుసుమ అని ఒక ఇండస్ట్రియల్ తల్లి కూడా వృద్ధులాశ్రమంలో ఉంటుంది. తననైతే పలకరించడానికైతే వాళ్ళ కొడుకు వస్తాడు, జవహార్. అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అతనైతే వచ్చి వాళ్ళ అసిస్టెంట్ని తిడుతుంటాడు, చెప్పిన పనులు చేస్తూ ఉండవు, వేరే పనులు చేస్తూ ఉంటే. తల్లి అంటుంది, నువ్వు చెప్పినే కదరా చేస్తాడంటే, నేను చెప్పనివి కూడా చేస్తున్నాడని అయితే అసిస్టెంట్ని తిడతాడు. అసిస్టెంట్ ప్రశాంత్. అయితే తను ఇక్కడ కోర్టు అనమాట. కోర్టులో అయితే తన గురించి అయితే లారీ గుద్దేశాడు కదా లారీ డ్రైవరు, అతని పేరైతే మదన్ సింగ్. తనైతే ట్రక్ డ్రైవర్. అతనైతే నేనే చేశానని అయితే ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడికి తను దగ్గరికి ఆ కోర్టులోనే ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి వచ్చి ఇలా జరగడం చాలా సారీ అని చెప్పేసి అయితే తనతో మాట్లాడేసి వెళ్ళిపోతాడు తల్లితో. ఆ వ్యక్తి ఎవరనేది అయితే షీల్కి అర్థం కాదు. ఇలా ట్రక్ డ్రైవర్ కూడా వచ్చి క్షమించండి నేను చేసిన తప్పు, చాలా క్షమించండి అని చెప్పేసి అయితే తన పక్క నుంచే వెళ్తాడు. అది కూడా తనకు అర్థం కాకుండా పోతుంది, క్షమించమని అంటున్నాడు ఏంటి అని అంటే ట్రక్ డ్రైవర్ సంఘటన కూడా తను ఆలోచిస్తూ ఉండిపోతుంది. భర్తకు చెప్పేసి ఇప్పుడే వస్తాను అని అయితే ట్రక్ డ్రైవర్కి తీసుకెళ్తున్న వాహనాన్ని అయితే వెంబడిస్తూ వెళ్తుంది. అక్కడ ట్రక్ డ్రైవర్ని అయితే ఒక చెరసాలకు తీసుకొని వెళ్తారు, అంటే సంబంధించిన జైలుకి అయితే తీసుకొని వెళ్తారు. ఆ డ్రైవర్ని తీసుకువెళ్ళిన జైలుకి అయితే తను వెళ్తుంది షీలు. అసలు ఎందుకు క్షమించమని అడిగాడో కనుక్కుందామంటే అడుగుతుంది. అయితే ఇన్స్పెక్టర్ ఉంటాడు త్రిపాఠి, తనైతే పర్మిషన్ అడుగుతుంది, దయచేసి ఒకసారి నేను డ్రైవర్తో మాట్లాడాలంటే తనైతే పర్మిషన్ ఇవ్వడు. అయితే తను ఏం చేస్తుందంటే, ఇక్కడ త్రిపాఠి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్తో త్రిపాఠి ఊరికనే నన్ను కలవమన్నాడని చెప్పేసి అయితే తనతో అయితే పర్మిషన్ తీసుకొని అయితే వెళ్తుంది. అంటే తన అడ్రస్ ఇవ్వమన్నాడు, డ్రైవర్ ఇంటికి వెళ్ళాలి, నేను త్రిపాఠినే ఇవ్వమన్నాడని చెప్పేసి అయితే అబద్ధం చెప్పైతే అడ్రస్ తీసుకుని వెళ్తుంది. అక్కడ డ్రైవర్ ఇంటి బయట అయితే వాళ్ళ వైఫ్ అయితే కొడుకుని తీసుకొని అయితే బయలుదేరుతుంటుంది, స్కూల్కి తీసుకెళ్తుంటుంది.
అసలు ఏ స్కూల్లో చదువుతున్నారు చూద్దామని చెప్పేసి అయితే తను వెంబడిస్తుంది. అయితే తన మధ్యదారిలో ఒక కారు వచ్చి అయితే ఎక్కించుకొని వెళ్తుంది. ఆ కారులో నీలం ఉంటుంది. నీలము అలాగే కేశవ్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు అయితే ఆ తల్లి బిడ్డలను అయితే కారు ఎక్కించుకొని అయితే తీసుకువెళ్తారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ షీల్కి అర్థం కాదు. ఒక ట్రక్ డ్రైవర్ భార్యని పిల్లాడిని ఒక కారు వచ్చి తీసుకువెళ్ళడం ఏంటని చెప్పేసి అయితే ఆటోలో ఆ కారుని అయితే వెంబడిస్తుంది. ఆ కారు అయితే లా మెరీనా స్కూలు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు చదివే స్కూల్లో అయితే స్కూల్ దగ్గర కారు ఆగిద్ది. అయితే ఇక్కడ బాబుకి అడ్మిషన్ ఏంటి, ట్రక్ డ్రైవర్ బాబుకి ఇక్కడ అడ్మిషన్ ఏంటి అని చెప్పేసి అయితే ఆశ్చర్యంగా షీల్ దూరం నుంచి వస్తుంటుంది. అక్కడ అడ్మిషన్ ఫామ్ వాళ్ళకి ఇచ్చేసి అయితే వెళ్ళిపోతారు. ఆ కారులో ఉన్న వ్యక్తులు వెళ్ళిపోతారు నీలం కేసు. అయితే ట్రక్ డ్రైవర్ భార్యని అయితే వెంబడించి ఇక్కడ సీట్ రావాలంటే చాలా కష్టం కదా, నీకు ఎలా వచ్చిందంటే దేవుడి దేవాల్లో వచ్చింది అన్నట్టయితే తను చెప్పిద్ది, వెళ్ళిపోతుంది. అక్కడ తనకి సీట్ కావాలంటే ఏంటి అనేది అయితే అడగడానికైతే లోపలికి వెళ్ళి అడుగుతుంది. ఇలా మా అమ్మాయికి సీట్ కావాలి, మా అమ్మాయి చాలా తెలివైందని అయితే అడిగిద్ది. ఇక్కడ మధ్యలో అయితే ఇవ్వరు, ఏరు మధ్యలో అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేస్తే లేదు మా అమ్మాయిని ఎలా అయినా ఇక్కడ జాయిన్ చేయాలని ఒక మాస్టర్ ఉంటారు అక్కడ, ఆయన అయితే గట్టిగా రిక్వెస్ట్ చేస్తే ఒక ఫామ్ ఇచ్చి ఈయన పేరు జవహారు, ఈయన ఈ స్కూల్కి అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఈయనకి అనుకుంటే మీ అమ్మాయికి సీట్ వస్తుందని అయితే చెప్తుంది. ఆయన ఎవరో కాదు జవహార్, ఇంతకుముందు కుసుమ వృద్ధులాశ్రమంలో కుసుమ అని పలకరించడానికి వచ్చాడు కదా, ఆయనే జవహారు. అయితే ఇక్కడ ఫ్యామిలీలో పిల్లల గురించి అయితే గొడవ జరుగుతుంటుంది. పిల్లాడు సరిగ్గా ఉండట్లేదని అయితే ఫ్యామిలీలో గొడవ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ జవహార్ని కలవడానికి తను వెళ్తుంది జవహార్ ఇంటికి. అక్కడ ప్రశాంత్ ఉంటాడు, జవహార్ అసిస్టెంట్ ప్రశాంత్ ఉంటాడు. తనైతే సార్ లేరు కదా, ఈసారి ఖచ్చితంగా సార్ని కలిసేటట్టు చేస్తానైతే చెప్తాడు. అయితే అక్కడ అనుకోకుండా తను అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైతే ట్రక్ డ్రైవర్ భార్యని బిడ్డని తీసుకెళ్ళాడో అక్కడ ఆ మనుషులని ఇద్దరిని అయితే ఆ నీలంని కేశవని అయితే ఆ ఇంట్లో జవహార్ ఇంట్లో చూసిద్ది. ఏం జరుగుతుందనేది తనకు అర్థం కాదు. ఆలోచిస్తే ఇంటికి వెళ్ళడానికి అయితే బయటకు వస్తే ఆటో ఎక్కుతుంది. అయితే ఇద్దరు మనుషులు అయితే కారులో అయితే తన కదలికలను అయితే వీడియో తీస్తుంటారు. ఇంటికి వెళ్తుంది. అక్కడ భర్త చాలా దిగులుగా ఉంటాడు. నేను ఇలా రిపేర్ వర్క్స్కి వెళ్ళిపోతాను, మళ్ళీ నాకు చాలా దిగులుగా ఉంది, సుప్రియ చనిపోయింది కదా, తనని మర్చిపోవడానికి అయితే నేను ఏదో ఒక పనిలో పడతానని చెప్పేసి అయితే భార్యతో చెప్తుంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టయితే భర్తతో చెప్తుంది షీల్. భర్త దిగులు పడడం చూసి తను కూడా చాలా దిగులు పడుతుంది. కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కదా భర్తను చూసి అయితే తను కూడా దిగులు పడుతుంది. అక్కడే కూతురు యొక్క షూ ఉంటుంది, చనిపోయేటప్పుడు తను రక్త మార్కలతో ఉన్న షూ ఉంటాయి, ఆ షూ అయితే ఇంకా తను వేసుకోవడం మొదలు పెడుతుంది ఆ రోజు కానించి. అయితే ఆ రోజు నైట్ తను వృద్ధాశ్రమానికి వెళ్తుంది. వృద్ధాశ్రమానికి వెళ్ళి వృద్ధాశ్రమం నుంచి రాత్రి 12 గంటలకు జవహార్ అంటే వృద్ధాశ్రమం నిర్మించిన ఆయన ఉన్నాడు కదా, అలాగే లా మెరీనా స్కూలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఆయనకైతే ఫోన్ చేసి మీ మదర్ అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉంది, మీ మదర్ చూడడానికి రండి అని చెప్పేసి జవహార్కి ఫోన్ చేస్తుంది. ఇంకా జవహార్ ఆ టైంలో రాత్రి 12 గంటల టైంలో గీతాభవన్ అంటే వృద్ధాశ్రమం గీతాభవన్కి అయితే వస్తాడు. అక్కడైతే తల్లి అయితే ప్రశాంతంగా నిద్రపోతే కనిపిస్తుంది. దాని గురించి అయితే షీల్తో గొడవ పడతాడు. అయితే షీల్ అయితే లా మెరీనా స్కూల్లో ట్రక్ డ్రైవర్కి సంబంధించి ట్రక్ డ్రైవర్కి ఎలా ఇచ్చారు మీరు అడ్మిషన్, నాకు ఎందుకు ఆ ట్రక్ డ్రైవర్ మా అమ్మాయిని చంపేశాడు కాబట్టి ఆ ట్రక్ డ్రైవర్కి మీకు మా అమ్మాయి చావుకి ఏదో సంబంధం ఉందని అయితే తనతో గొడవ పెట్టుకుంటుంది. తనైతే చెప్తాడు మీ అమ్మాయి తను అయితే నేను చెప్పాను కూడా అమ్మాయిని ఏమి చేయొద్దని అయితే చెప్పి వాళ్ళకి హెచ్చరించాను కూడా, అయినా సరే వాళ్ళ నా మాట వినలేదు అని చెప్తుంటాడు. కానీ ఈలోగా తనని మేనేజ్ చేయడానికైతే తను ఒక ఇంజెక్షన్ అయితే పొడి చేస్తుంది. అప్పటికే ఆ ఇంజెక్షన్ ఏంటంటే తను గుండె జబ్బు ఉన్న మనిషి అవ్వడం వల్ల ఆ ఇంజెక్షన్ అయితే సీరియస్ అయిపోయి జవహార్ అయితే అక్కడ చనిపోతాడు. అయితే తను గుండెపోటు మనిషి అని తెలిసి ఆ ఇంజెక్షన్కి విరుగుడు ఇవ్వడానికి అయితే చాలా ట్రై చేస్తుంది షీలు. కానీ అయితే అప్పటికే అయితే జవహార్ అయితే చనిపోతాడు. తనకైతే ఏం చేయాలో అర్థం కాదు. కూతురు చావు గురించి అడగడానికి వస్తే అదేమో ఈ విధంగా అయితే జరగడం అయితే తనైతే జీర్ణించుకోలేకపోతుంది. ఏం చేయాలనేది అర్థం కాదు. అప్పటికి తనను బతికించడానికి చాలా ట్రై చేస్తుంది తన డాక్టర్ అవ్వడం వల్ల. కానీ అప్పటికే ఆ వైద్యం అయితే పనిచేయదు. అయితే ఇది గతానికి వెళ్తుంది, స్టోరీ గతానికి వెళ్తుంది. సుప్రియాని చూపిస్తారు, అంటే షీల్ కూతురు చనిపోయింది కదా అమ్మాయిని అయితే చూపిస్తారు. అమ్మాయి డాక్టర్ కదా, కాలేజీలో స్టాండప్ కామెడీ అయితే చేస్తుంటుంది. దానికోసమనే చాలామంది ప్రముఖులు అయితే వస్తారు. తను మాట్లాడలేదు కదా, తను సైకిల్ చేస్తూ ఉంటే ఆ డబ్బింగ్ అయితే వాళ్ళ మదర్ ఇస్తూ ఉంటుంది, అంటే షీల్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది ప్రముఖులు వస్తారు. అదే హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. అందులో నీలం జవహార్ కూడా ఉంటారు. వాళ్ళు డైరెక్టర్స్ కదా,
అయితే అక్కడ జరుగుతున్న నేరాల గురించి మెడిసిన్స్ గురించి ఇల్లీగల్ మెడిసిన్స్ గురించి అలా డబ్బు ఎలాగా బ్లాక్ మనీ ఎలాగా అక్కడికి వస్తుంది, అది ఎలాగా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పి దాని గురించి అయితే నవ్వుతూ స్టాండప్ కామెడీ చేస్తుంటుంది. వాళ్ళేమో సీరియస్గా చూస్తూ ఉంటారు. తర్వాత ప్రస్తుతానికి వస్తే ఇక్కడ జవహర్ చనిపోయాడు కదా, అయితే తనకి ఏం చేయాలనేది అర్థం కాదు. తన డ్రెస్ మార్చేసి ఏం చేస్తుంటే తనని చెత్త తీసుకువెళ్ళే దాంట్లో ఆ మనిషిని జవహర్ని వేసేసేది తను తీసుకెళ్తుంటుంది. ఇక్కడ జవహర్ కోసం అయితే పిఏ ఎదురు చూస్తుంటాడు. జవహర్ కోసం పిఏ ప్రశాంత్ అలాగే శంకర్ అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పడానికని ట్రై చేస్తూ ఇంట్లోకి వెళ్తే తను ఉండడు. అంటే రాత్రి 12కి తను గీతాభవన్కి వెళ్ళిపోయాడు కదా, తను ఎక్కడికి వెళ్ళిపోయాడని అయితే వాళ్ళైతే చూస్తుంటారు. డ్రైవర్కి అయితే ఫోన్ చేస్తుంటాడు, ఆయన కార్ డ్రైవర్కి. ఆ టైంలో డ్రైవర్ అయితే ఫోన్ తీయడు. తిను ఏం చేస్తుందంటే తినని మార్చడానికి అయితే ట్రై చేస్తూ అక్కడికి సీసీ కెమెరాలు అయితే పట్టుబడిద్ది. అయితే అక్కడ తన జవహర్ స్పెట్స్ కూడా పడిపోతాయి. తినైతే బయటకు వచ్చేసి ఎట్లా అయితేనేమో తనకు సంబంధించిన కవర్ అయితే డస్ట్బిన్లో పడేసి, అంటే అతని కళ్ళజోడు అతని వెనకాతల జోబులో ఉన్నాయన్నీ చెక్ చేసినవన్నీ కవర్ తీసేసి డస్ట్బిన్లో పడేసి అయితే అంబులెన్స్లో అయితే జవహర్ శవాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడేమో ఈ డ్రైవర్ అయితే ఫోన్ తీస్తాడు ప్రశాంత్కి, సారేరా అని అడిగితే ఇక్కడ ఇలాగా గీతాభవన్కి వచ్చాము రాత్రి అయితే చెప్తారు. ఇంకా అందరూ అక్కడికి వస్తారు. వచ్చేసరికి అయితే అక్కడ ఆయన అయితే కనపడాడు. ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇతనేమో ప్రశాంత్ ఏం చేస్తాడంటే సీసీ కెమెరా చెక్ చేస్తాడు. అక్కడ అతనికి స్పెట్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ సీసీ కెమెరా ఉన్న చూసి సీసీ కెమెరా అయితే చెక్ చేస్తాడు. సీసీ కెమెరాలో అతనికి అర్థమైపోతుంది తనైతే షీల్ అయితే తనని తీసుకుని వెళ్ళి ఇలాగా తనని చంపేసి తీసుకుని వెళ్తున్నట్టు అయితే సంతోష్కి అర్థమైపోద్ది. ఆల్రెడీ సంతోష్కి షీల్ పరిచయం ఉంది కాబట్టి కామ్గా అవి అన్నీ డిలీట్ చేసేస్తాడు. ఇక్కడైతే తిన అంబులెన్స్లో ఎక్కించుకొని వెళ్తుంది కదా జవహర్ని. వీళ్ళిద్దరూ యష్ అయితే ఫోన్ చేస్తుంటాడు. అయినా టెన్షన్లో అయితే తనైతే ఫోన్ తీయదు. ఈలోగా ఇక్కడ వీడియో చూస్తారు కదా కెమెరాలో, ఆ వీడియోని అయితే తిన ఫోన్కి పంపిస్తాడు ప్రశాంత్. అది చూసి అయితే తను భయపడిపోతుంది. పలానా చోటుకు రమ్మని అయితే మెసేజ్ చేస్తాడు. ఇంకా అంబులెన్స్ తీసుకొని అక్కడికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేశారని అయితే ప్రశాంత్ అడుగుతాడు. నా కూతురిని చంపేసింది తినే అని చెప్పేసి అయితే నేను ఎంక్వైరీ చేయడానికి పిలిచాను, తినకు గుండె జబ్బు ఉన్నట్టు తెలియదు, ఆ ఇంజక్షన్ ఇలాగా పనిచేసింది, అతను చనిపోయాడని అయితే చెప్పింది, సారీ నేను కావాలని చేయలేదు అంటే, మీరు నాకు తెలుసు ఇది ఇక్కడ ఉద్యోగం రావడానికి మీరే కారణం కదా, నీలం కుసుమ గారితో చెప్పి మీరు ఉద్యోగం ఇప్పించారు, సో నేను చూసుకుంటాను మొత్తం, మీరు కామ్గా వెళ్ళిపోండి అంటే, మరి ఈ సవాన్ని ఏం చేయాలంటే మేము చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి అని అయితే చెప్తాడు ప్రశాంత్. ఇంకా నీలం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి, అంత ప్రశాంత్ వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ బావగారి యొక్క మెడికల్ షాప్ ఉంటుంది కదా, ఆ మెడికల్ షాప్లో షీల్ వాళ్ళ ఆయన యష్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి అక్కడే కూర్చుంటాడు. భర్త దగ్గరికి వచ్చి అడిగిద్ది మందులన్నీ ఉన్నాయా అని. అంటే మందులు కూడా ఇంకా తనే అన్ని మెడికల్ షాప్ అయితే తనే చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ జవహర్ శవం అయితే వీళ్ళ గ్యాంగ్కి తెలిసిద్ది, వాళ్ళ గ్యాంగ్కి. అక్కడ తన పిఏ రఘు అలాగే నీలం వీళ్ళందరూ వచ్చి అయితే అక్కడ చూస్తారు. కానీ అనుకోకుండా తనకి ఏదో తుపాకీతో కాల్చినట్టయితే అక్కడ కనిపిస్తుంది శవం. ఏమైందా అనేది అయితే అర్థం కాదు. వీళ్ళు అనుకుంటారు ఎస్పీఎఫ్ అంటే పోలీస్ ఫోర్స్ అయితే తన గురించి, స్పెషల్ పోలీస్ ఫోర్స్ తన గురించి ఎంక్వైరీ చేస్తుంటారు జవహర్ వాళ్ళే చంపేశారని అయితే వీళ్ళు అనుకుంటారు, ఎస్పీఎఫ్ చంపేశారని చెప్పేసి నీలం వాళ్ళు అనుకుంటారు. అయితే డ్రైవర్ గీతాభవన్కి వచ్చాము నైట్ అని చెప్తాడు కాబట్టి గీతాభవన్ నుంచి ఎంక్వైరీ మొదలు పెడతారు. వాచ్మెన్ కొడతారు, రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి. వాళ్ళ మదన్ కూడా అడుగుతాడు, రాత్రి మీకేం సౌండ్స్ ఏం వినపడలేదంటే, నాకు ఆల్జీమర్ ఉంది కదా, నేను పడుకున్నాను, నాకేం తెలియలేదు అని అయితే ఏడుస్తుంటుంది జవహర్ వాళ్ళ మదర్. అయితే ఇక్కడ షీల్ని కూడా ఎంక్వైరీ చేస్తారు. అక్కడ ప్రశాంత్ వీళ్ళందరూ వస్తారు కదా, షీల్ని ఎంక్వైరీ చేస్తారు. అయితే ఇక్కడ ప్రశాంత్ చెప్తాడు తనతో జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పేసి చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెతుకుతున్నది ఏంటంటే ఎంక్వైరీలో భాగంగా తనతో పాటు జవహర్తో పాటు ఒక క్రిప్టో కీ అని చెప్పేసి పెన్ డ్రైవ్ అనమాట. ఆ పెన్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు దాచిన ఇల్లీగల్ మనీ అంతా ఎక్కడ ఉంది అనేది అయితే ఆ క్రిప్టో కీలోనే ఉంటుంది. అది ఉంటే కానీ ఆ మనీ అంతా ఎక్కడ ఉంది అనేది అయితే తెలియదు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా కుదరదు. ఆ క్రిప్టో కీ గురించి అయితే వీళ్ళు ఎతుకుతూ ఉంటారు. అయితే ప్రశాంత్ అడుగుతాడు, ఆయన సామాన్ అంతా ఏం చేస్తావు, నేను డస్ట్బిన్లో పడేశాను అని అయితే చెప్పిద్ది ప్రశాంత్కి షీల్. అయితే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఫస్ట్లో కోర్టులో తనతో మాట్లాడతాడు కదా, ఇలా జరిగి ఉండకూడదని చెప్పి, అదే పోలీస్ ఆఫీసర్ అయితే ఇక్కడ కనిపిస్తాడు.
అయితే తను అంటది, మీరెవరు, తన ఇక్కడ మీరు ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేస్తున్నారా, మీరు పోలీస్ ఆఫీసరా, ఆ రోజు నాతో మాట్లాడారు అని అడిగితే అవును అంటే ఎస్పీఎఫ్ ఎంక్వైరీ చేస్తున్నా, మా అమ్మాయి కేసు అంత ఏం జరిగింది, మా అమ్మాయి కేసు ఎస్పీఎఫ్ ఎంక్వైరీ చేయడానికంటే ఎస్పీఎఫ్ కాదు, నేను పర్సనల్గా నేను ఎంక్వైరీ చేస్తున్నాను, నా పేరైతే ఫారూక్ సిద్దిక్, నేను తన స్టాండప్ కామెడీకి తన అభిమానం, నేను ఫ్యాన్ని, అందుకే నేనైతే పర్సనల్గా తీసుకొని అయితే ఎంక్వైరీ చేస్తున్నాను అయితే సిద్దిక్ చెప్తాడు. సరే అని చెప్పేసి అయితే తను కూడా ఎంక్వైరీ చేస్తారు. అయితే పోలీస్ ఆఫీసర్ నాకు రిక్వెస్ట్ చేసుకుంటుంది, నాకు ట్రక్ డ్రైవర్తో మాట్లాడాలి, నాకు పర్మిషన్ ఇప్పించరా అని చెప్పేసి అయితే మాట్లాడిద్ది. అయితే నేను మీకు పర్మిషన్ ఇప్పిస్తాను అయితే సిద్దిక్ తనకు పర్మిషన్ ఇస్తాడు. తన ట్రక్ డ్రైవర్ జైల్లో ఉన్నాడు కదా మదన్ సింగ్, తన దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడడానికి ట్రై చేస్తే అయితే అక్కడే పోలీస్ ఇన్స్పెక్టర్ త్రిపాఠి అక్కడక్కడ తిరుగుతుండడం వల్ల మదన్ సింగ్ అయితే తనకి ఏ ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. ఊరికనే సారీ చెప్పాను, నా చేసిన పొరపాటు వల్ల మీ అమ్మాయి చనిపోయింది కాబట్టి సారీ చెప్పాను, అందులో ఏం లేదని అయితే బావగారు కొడుకుని తీసుకురావడానికి అయితే స్కూల్కి వెళ్తుంది. అక్కడ బాబుని తీసుకొని అయితే తను ఐస్ క్రీమ్ తినిపించడానికి అలా తీసుకెళ్ళి ఇంటికి లేటుగా తీసుకెళ్తుంది. ఈలోగా ఇంటికి వెళ్ళేసరికి అయితే వీళ్ళు కంగారు పడుతూ ఉంటారు, బావగారును వాళ్ళ అమ్మాయి వాళ్ళు కంగారు పడుతుంటారు. అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు చూస్తుంటారనమాట, జవహర్ ఎలా చంపబడ్డాడు ఏంటి అనేది. తనకు నెదుటి మీద గాయం ఉంది, అది మన దగ్గర నుంచి మిస్ అయిన డ్రిల్ ద్వారా గాయం చేసినట్టయితే చూపించబడటం వల్ల మనమే చంపామని అయితే అనుకుంటున్నారు జవహర్ని అని చెప్పేసి అయితే తనతో పనిచేసే గ్యాంగ్ గురించి అయితే ఇంట్రడక్షన్ ఇస్తాడు మిగతా వాళ్ళకి సిద్దిక్. నీలం గురించి, అలాగే తన పిఏ రఘు గురించి, అలాగే ప్రశాంత్, శంకర్, కేశవ్ వీళ్ళ గురించి, అలాగే జయేష్ దేశాయ్ ఆ డబ్బులన్నింటినీ మనీ లాండరింగ్ చేస్తున్నది మాస్టర్ మైండ్ అయితే జయేష్ దేశాయ్ అని, అలాగే మనీ అంతా యూపీ ఇండస్ట్రియల్ విష్ణు గోయల్ అని చెప్పేసి అయితే పోలీసులందరికీ వాళ్ళ గురించి అయితే ఇంట్రడక్షన్ ఇస్తాడు. వాళ్ళందరూ మెడికల్ ఇల్లీగల్ వ్యాపారం చేసి ఆ మనీని అంతటిని అయితే చైనా మిగతా దేశాలకైతే ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అని అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ కేశవ్ ఉన్నాడు కదా, కేశవ్ అయితే నీలంకి చాలా ఇష్టము, అంటే వాళ్ళిద్దరు ముందు నుంచి అయితే ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ ఈలోగా తనకి జవహర్తో పరిచయం అవ్వడం వల్ల ఇంకా పెద్దవాళ్ళతో పరిచయం అయితే పెరుగుతామని చెప్పేసి అయితే కేశవ్ని ఒప్పించి అయితే జవహర్తో ఉంటుంటుంది నీలం. కానీ నీలంకి అయితే కేశవ్ అయితే చాలా ప్రాణం. ఇక్కడ బాబుని లేటుగా ఇంటికి తీసుకొచ్చేసరికి బావగారును తోటికోళ్ళు అయితే కోప్పడతారు. అయితే తిని అయితే భర్త దగ్గరికి వెళ్ళి బాధపడుతుంది, ఆ పిల్లాడు మన పిల్లాడే కదా అని. అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బావగారి దగ్గర ఉన్న పిల్లాడు కూడా వీళ్ళ సొంత అబ్బాయి అనమాట, వాళ్ళకి దత్తతకి ఇచ్చేశారు. దాని గురించి అయితే ఫీల్ అయ్యి పిల్లల్ని పెంచడం నాకు చేతకానట్టు మీ వదిన మాట్లాడుతుంది, అసలు నా కొడుకే కదా అని అయితే భర్త దగ్గర అయితే ఫీల్ అవుతుంది షీల్. తర్వాత ప్రశాంత్ అయితే షీల్కి ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు నిజంగా ఆ కవర్ అంతా డస్ట్బిన్లో వేస్తుంటే వేసేసాను అక్కడే ఉంటుందని అయితే చెప్పిద్ది. లేదు అక్కడ ఉండదు, తగలబెట్టేసినట్టుండి ఈ పాటి తగలబెట్టేసి ఉంటారు అయితే ప్రశాంత్ సీరియస్గా చెప్తాడు. మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ సుప్రియ అని చూపిస్తారు. సుప్రియ అలాగే సిద్దిక్ అయితే స్టాండప్ కామెడీకి తన ఫ్యాన్ అన్నాడు కదా, కానీ అది నిజం కాదు, వాళ్ళిద్దరు లవర్స్, వాళ్ళిద్దరు ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటారు. అయితే సిద్దిక్ ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది, ఇనాయ అని భార్య. అయితే తనతో పరిచయం అయిన తర్వాత ఇనాయకి డైవర్స్ ఇచ్చేసి తనతో ఉందామనైతే ఆ విషయం తిరిగి కూడా చెప్తాడు. కాకపోతే తన భార్యతో తను ఉండలేకపోతున్నానని తనతో ఉంటానైతే చెప్పి ఒప్పిస్తాడు. ఆ విధంగా వాళ్ళిద్దరు ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అయితే షీలు ప్రశాంత్ వాళ్ళని బెదిరిస్తుంది, నా కూతురు మరణానికి కారణం మీకు తెలిసే ఉంటుంది, అది చెప్పే వరకు అయితే నేను క్రిప్టోకి ఎక్కడ ఉంది అనేది అయితే చెప్పనంటే ఇక్కడ ప్రశాంత్ను అలాగే శంకర్ వచ్చి తననైతే బెదిరిస్తారు. తను బెదిరించి నువ్వే అది మాకు తెచ్చి ఇవ్వాలి, లేదంటే కనుక నీ గురించి అందరికీ చెప్తాము, నువ్వే చంపేసామని అయితే చెప్తామని అయితే బెదిరిస్తాడు. తనైతే హాస్పిటల్కి వచ్చి ఆ చెత్తనంతటిని ఎక్కడికి తీసుకెళ్తారని అయితే ఎంక్వైరీ చేస్తుంది. చెత్తనంతటికి వేసే డస్ట్బిన్ మొత్తం ఆ ఏరియాలో చెత్త అంతా తీసుకెళ్ళి కార్పొరేషన్కి అయితే వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది. కానీ అక్కడ తనకేం తెలిసిద్ది అంటే 3 రోజుల నుంచి చెత్తలను ఏం తగలబెట్టట్లేదు అని అయితే తెలుస్తుంది. ఇంకా వెనక్కి వచ్చేస్తుంది. అయితే ఇక్కడ జవహర్ది ఆల్రెడీ అంత్యక్రియలు చేస్తుంటారు, పోస్ట్ మార్టం నుంచి వస్తుంది కదా. ఈ కుసుమ వాళ్ళ మదర్ని అయితే అడుగుతారు ఏం జరిగింది అనేది, తనకైతే గుర్తు రాదు అంటుంది. ఇక్కడ షీల్ అంటుంది తను నెమ్మదిగా గుర్తుకొస్తుంది, మీరైతే తను ఇబ్బంది పెట్టద్దు అని అయితే షీల్ చెప్తుంది వాళ్ళకి. ఈ విధంగా తన అంత్యక్రియలకి అయితే తన చెప్పుకున్నాం కదా ఇందాక, యూపీ ఇండస్ట్రియల్ విష్ణు గోయలు అలాగే జయేష్ దేశాయ్ అందరూ పెద్ద వాళ్ళు వస్తారు. అలాగే ఎస్పీఎఫ్ వాళ్ళు కూడా వచ్చి నీలంగా అయితే మేము చేయలేదు అని అయితే చెప్తారు. కానీ నీలం అయితే నమ్మదు, మాకు ఈ చావుకు సంబంధం లేదని నీలం నమ్మడు. కేశవ్ అయితే మా జవహర్ చావుకు కారణమైన మిమ్మల్ని అయితే వదిలిపెట్టాను అయితే కేశవ్ ఇక్కడ బెదిరిస్తాడు. ఇంక ఇక్కడికి విష్ణు గోయలు అలాగే జయేష్ దేశాయ్ కూడా వస్తారు. అయితే తను సిద్దికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడి నుంచి. అయితే షీల్ అయితే తన వెంట పడుతుంది.
మీతో కొన్ని విషయాలు మాట్లాడాలంటే కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అంటే తన కారు ఎక్కించుకుంటాడు. మా అమ్మాయికి మీకు ఏంటి పరిచయం నిజం చెప్పండి అంటే తను నేను చేసుకోవాల్సింది మ్యారేజ్, కానీ దీనివల్ల నేను చేసుకోలేదు చేతికన్న ఉంగరం చూపిస్తాడు. తర్వాత ఇక్కడ షీల్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా యష్, అయితే తనైతే ఒక ఇంట్లో అయితే రిపేర్స్ చేయడానికైతే కుదురుకుంటాడు. ఆ అమ్మాయి కూడా ఒంటరిగా నివసిస్తుంటుంది. ఆ అమ్మాయితో పాటు మాట్లాడుతూ పని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ తోడుకోవడాల మధ్య పిల్లాడు గురించి అయితే గొడవ జరుగుతుంటుంది. అంటే సరిగా పెంచట్లేదు చేయట్లేదు అని అయితే తిని అనుకుంటూ ఉంటుంది. షీలు తోడుకోవడం పట్టించుకోవట్లేదు సరిగ్గా అని. అంటే తనకు ఆల్రెడీ ఉన్న ఒక బిడ్డ చనిపోయాడు కాబట్టి ఈ బిడ్డ రెండో బిడ్డ మీద మమకారం పెంచుకుంటూ ఉంటుంది. షీలు అయితే అప్పటికి ఆల్రెడీ అతను దత్తత ఇచ్చేసింది కదా, దాని గురించి అయితే ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రశాంత్ శంకర్ ఉన్న చోటుకైతే షీలు వస్తుంది. షీలు వచ్చి ఆ చెత్త ఎక్కడ ఉన్నది అనేది అయితే నాకు ఐడియా ఉంది. ఆ చెత్తని ఇంకా తగలపెట్టలేదు. మనం వెళ్తే కనుక ఆ చెత్తలో ఆ క్రిప్టో కీని అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్తుంది. ఈలోగా శంకర్ని జవహర్ని అయితే నీలం మనుషులు వచ్చి ఆ క్రిప్టోకి ఎక్కడ ఉందో కనుక్కోలే, నీ మీద మాకు డౌట్గా ఉంది, జవహర్ నిన్ను అరుస్తూ ఉండేవారు ఎప్పుడు, నీ మీద డౌట్గా ఉందని అయితే తను అయితే బెదిరించి వెళ్ళిపోతారు. ఇక్కడైతే సిద్దిక్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటుంది. వాళ్ళ వైఫ్ని వాళ్ళ అత్తగారిని వాళ్ళని చూపిస్తారు. సిద్దిక్ భార్య పేరు ఇనాయ. తర్వాత జవహర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ రఘు అయితే నీలంతో మాట్లాడతాడు. తను హార్ట్ అటాక్తో చనిపోయాడంట. తను హార్ట్ అటాక్తో చనిపోయిన తర్వాత చనిపోయిన మనిషిని అయితే కాల్చారు. సో తను హార్ట్ అటాక్తో చనిపోయాడని అయితే చెప్తాడు నీలంకి. ఈ విషయం విని నీలం ఆలోచిస్తూ ఉండిపోతుంది. జవహర్ మనుషులు అయితే ఇక్కడ మనీని అయితే బ్లాక్ మనీని అంతా హ్యూమన్ ట్రాకింగ్ చేస్తుంటారంటే మనుషులకి డబ్బులు అంతా పొట్టకంతా చుట్టేసి బ్యాండేజ్ వేసేసి దాని మీద అయితే డ్రెస్ అది వేసేసి అయితే వాళ్ళని అంటే వాళ్ళని పంపించేస్తుంటాడు. అంటే నడుస్తున్న వ్యక్తుల దగ్గర ఎవరు చెక్ చేయరు కదా, ఆ విధంగా అయితే మనీ లాండరింగ్ జరుగుతుంటుంది. అదైతే పోలీసులకు తెలుస్తుంది వాళ్ళ మెసెంజర్ ద్వారా. కానీ పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఆ మెసెంజర్ని అయితే చంపేసి అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మొత్తం ఖాళీ చేసి మెసెంజర్ని అయితే చంపేస్తారు. షీల్ వాళ్ళ ఇంట్లో భర్తతో అయితే మాట్లాడుతుంటుంది. కూతురు నిజంగా సిద్దిక్ని ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే నాకెందుకు చెప్పలేదు అంటే తను నీకు భయపడి ఉంటుంది, నా దగ్గర అయితే చెప్పింది, అయినా వాళ్ళిద్దరూ విడిపోయారు కదా అప్పుడే అన్నట్టయితే చెప్తాడు భర్త. తర్వాత రాత్రి ప్రశాంత్ వాళ్ళతో కలిసి ఆ కవర్ అయితే వెతకడానికి చెత్త వేసే కార్పొరేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అయితే అక్కడ వాళ్ళ బావగారు చూసి అయితే తనని డ్రాప్ చేయడానికి తను తీసుకెళ్తాడు. ఎందుకు అని అడిగితే గీతాభవన్ దగ్గర పేషెంట్కి బాగాలేదు అందుకే వెళ్తున్నాను ఈ టైంలో అని చెప్పింది. అక్కడైతే వాళ్ళ బావగారు అయితే డ్రాప్ చేస్తారు. అక్కడైతే ఒక వ్యక్తి అయితే తనని గమనిస్తూ ఉంటుంది, ఒక లేడీ. అయితే వీళ్ళు వెళ్తారు చెత్త కార్పొరేషన్కి అయితే వెళ్తారు, చెత్త అంతటి వెతుకుతూ ఉంటారు. అక్కడైతే అసలు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లల్ని చంపేసి ఆడపిల్లల్ని పెట్టేస్తారు కదా, ఆ కవర్లన్నీ అయితే అక్కడ చూపిస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది ఆ సీన్ అయితే. తర్వాత అక్కడైతే ఆ కవర్ అయితే దొరుకుతుంది తనకి. ఆ కవర్లో అయితే వాళ్ళు జవహర్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఆ పెన్ డ్రైవ్తో సహా. అయితే ఇక్కడ వీళ్ళనైతే బెదిరిస్తుంది అనమాట. జవహర్ ఎవరో వ్యక్తి అయితే వద్దన్నాను అయినా వాళ్ళు చేశారని అయితే చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది, చెప్పే వరకైతే నేను ఈ క్రిప్టోకేని ఇవ్వను, లేదంటే కనుక దీన్ని పగలగొట్టేస్తానైతే బెదిరిస్తుంది. ఇక్కడైతే జవహర్ చెప్తా ఉంటాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు నీలం అని అయితే చెప్తాడు. నీలంతో అయితే అమ్మాయి చిన్నపిల్ల వద్దులే అని చెప్పాడు, అయినా సరే నీలం వినిపించుకోలేదని అయితే చెప్తాడు. ఈలోగా నీలంకి సంబంధించిన కేశవ్ వచ్చి అయితే ఇంకా ఆ వాచ్మెన్ చెప్తాడు కదా ఇక్కడ వీళ్ళు ఉన్నారని చెప్పేసి, ఆ వాచ్మెన్ ద్వారా తెలుసుకొని అయితే కేశవ్ వస్తాడు. అక్కడైతే వీళ్ళతో పోరాటం జరిగిద్ది. అక్కడైతే షీల్ అయితే కేశవ్ని కొట్టు పడేస్తుంది గట్టిగా. తర్వాత కేశవ్ని తీసుకొని అయితే వెళ్ళిపోతారు వాళ్ళు, కేశవ్ని కొట్టేసి. ఇక్కడైతే మరుసటి రోజు మామూలుగానే గీతాభవన్కి వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిద్ది స్టోరీ. ఫ్లాష్ బ్యాక్లో అయితే కూతురు చెప్తూ ఉంటుంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు నన్ను సరిగా పట్టించుకోవట్లేదు, వృద్ధులతోనే సరిపోతుంది అంటే ఇక్కడ చిరాకు పడిద్ది షీల్. మార్నింగే ఎవరో 10 లక్షల బ్యాగ్ అయితే ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు, ఇవన్నీ వీటికి సంబంధించిన ఇవన్నీ నేను చూసుకోవాలి కదా, గీతాభవన్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అర్థం కావాలేదైతే షీల్ అయితే కూతురుతో చెప్తుంది. మళ్ళీ ప్రస్తుతానికి వస్తే ఇక్కడ కేశవ్ని కొట్టుపడేస్తారు కదా, కేశవ్ని అయితే ఒక చోటకు తీసుకొని వస్తారు, ఒక ఇంటికి తీసుకొని వచ్చి అక్కడైతే కట్టి పడేస్తారు. తనకైతే వైద్యం చేసిద్ది మళ్ళీ షీలు. అయితే దానికి సంబంధించిన తాళం నీ దగ్గర ఉండకూడదు కేశవ్ అని చెప్తే తాళం అయితే వాళ్ళు వేసుకెళ్ళిపోతారు ప్రశాంత్ వాళ్ళు. అయితే మళ్ళీ వేరే తాళంతో తాను ఓపెన్ చేయించి తినే వచ్చి అయితే కేశవ్కి అయితే మళ్ళీ వైద్యం చేసి
తనతో అయితే జవహర్ అసలు ఎందుకు చేశాడు అనేది అయితే తన దగ్గర ఏమైనా నిజం దొరికిద్దేమో, అసలు ఎందుకు చంపాడు కూతుర్ని అని చెప్పేసి అయితే కనుక్కుందామని అయితే కేశవ్ని అడిగింది. కేశవ్ అయితే ఏ విషయం చెప్పడు, ఎందుకంటే నీలంతో కేశవ్కి సంబంధం ఉంటుంది కదా. సో కేశవ్ అయితే నీలంకు సంబంధించిన ఏ విషయం చెప్పడు. ఒక కోపం వచ్చి తనమైతే మరుగుతూ అంటే కూతురు గురించి బీజంగా మాట్లాడతాడు కేశవ్. ఇక్కడ నీ కూతురు చెప్పినా వినిపించుకోలేదు, మేము డబ్బులు కూడా ఇచ్చాం 10 లక్షలు, అయినా సరే నీ కూతురు వినిపించుకోలేదు అనేది చెప్తాడు. అంటే మనకు ఫస్ట్లో అంది కదా తను ఫ్లాష్ బ్యాక్లో, ఇందాక ఎవరో 10 లక్షలు పెట్టేసి వెళ్ళిపోయారు గీతాభవన్ ముందని షీల్ అంటది కదా, ఎవరియో కాదు, తనకి లంచం కోసమని నీలం వాళ్ళు సుప్రియకి ఇచ్చిన మనీ అని అనమాట. దాని గురించి చెప్పి నీ కూతురికి చాలా పొగరు, మేము 10 లక్షలు ఇచ్చినా సరే అక్కడ పడేసి అయితే వెళ్ళిపోయింది, దానికి ఎంత పొగరు అనేది అబ్బీజంగా మాట్లాడుతుంటే కోపం వచ్చి అయితే వేడి నీళ్ళు అయితే తన మీద పోసేస్తుంది షీల్. ఆ 10 లక్షలు ఇస్తున్న రికార్డుని అయితే తనైతే ఇంకా గీతాభవన్కి సంబంధించిన సీసీ కెమెరాస్ నుంచి అయితే దాన్ని అయితే తీసుకుంటుంది ఆ రికార్డుని. అంటే నీలం కేశవ్ వచ్చి సుప్రియకి 10 lakhs కవర్ ఇస్తున్నట్టు అదైతే ఆ రికార్డ్ అయిన దాన్ని అంతటిని అయితే షీల్ అయితే తీసుకుని దగ్గర పెట్టుకుంటుంది. ఇక్కడైతే షీల్ ఆ రోజే షీల్కి సంబంధించి 11వ రోజు అంత్యక్రియలు జరుగుతుంటే, కానీ ఆ టైంకి అయితే షీల్ అయితే అక్కడికి రాదు సుప్రియకి సంబంధించిన అంత్యక్రియలకి. ఇక్కడ బావగారు తండ్రి అయితే భర్త అయితే ఫీల్ అవుతుంటారు. ఇక్కడ నీలం చంపేసిందని తెలిసింది కాబట్టి నీలంకి అయితే తనకు ఆస్తమా ఉంది, ఆస్తమా నీలం ఇన్హేలర్ వాడుతుంటుంది కదా, ఆ ఇన్హేలర్లో అయితే విషం ఇంజెక్షన్ ఎక్కించి అయితే అది ఎలాగైనా మార్చేసి నీలం బ్యాగ్లో పెట్టేయాలని అయితే దాన్ని అయితే ప్రిపేర్ చేస్తుంటుంది. ఇక్కడ జవహర్కి సంబంధించి అయితే తనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి. ఆ మీటింగ్లో అయితే ఆ ఇన్హేలర్ మార్చేయడానికి ట్రై చేస్తుంది. మార్చే టైంకి అయితే అనుకోకుండా షీల్ వాళ్ళ హస్బెండ్ అక్కడికి వస్తారు. మన ఇంట్లో మన అమ్మాయి అంత్యక్రియలు అదే పూజ జరుగుతూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అయితే భర్త సీరియస్గా ప్రశ్నిస్తాడు. నాకు ఇక్కడ చాలా వర్క్ ఉంది ఇక్కడ, అందుకని ఇక్కడ ఉన్నాను, మీరు చేసేసేయండి, మీరు చావుకు సంబంధించిన పూజలు చేస్తున్నారా, నేను తను ఎందుకు చనిపోయింది అనే దాని గురించి అయితే తన ఆత్మశాంతి కలగడానికైతే నేను ట్రై చేస్తున్నాను అయితే సీరియస్గా భర్తతో చెప్పిద్ది. ఇంకా కోపంతో భర్త అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అయితే ఇక్కడ తన నీలంది ఇన్హేలర్ మార్చాలన్న ప్రయత్నం అయితే ఫెయిల్ అయిపోతుంది. గీతాభవన్లో ఒక వ్యక్తి చూస్తుంటుంది కదా, తనైతే తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటుంది షీల్కి. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. సుప్రియ వాళ్ళిద్దరూ ఉంటారు కదా సిద్దికు, అయితే సుప్రియ అడిగిద్ది నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటే తనకి వినాయక విడాకులు ఇచ్చేస్తున్నాను అయిపోతుంది అని అయితే చెప్తాడు. కానీ అక్కడ అనుకోకుండా తనకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో అయితే తను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు ఇనాయ చెప్తే అక్కడ హాస్పిటల్కి వెళ్తే 15 మాత్రలు మింగింది అయితే చెప్తారు. అక్కడైతే ఇంకా ఆ మాట వినైతే తను చాలా ఫీల్ అయ్యి తన వల్లే వాళ్ళ భార్య చనిపోబోయిందని అయితే ఫీల్ అయ్యి అయితే తనతో బ్రేకప్ చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది తను. ఇక్కడ ఇంటికి వస్తుంది కదా, అంత్యక్రియలకు రాలేదని అదే పూజకైతే రాలేదని భర్త కోపంగా ఉంటాడు. తనకైతే నచ్చ చెప్పిద్ది తను. మళ్ళీ ఇక్కడ బాబు గురించి అయితే తోడుకోవడాలు ఇద్దరికి మళ్ళీ చిన్న ఇష్యూ జరిగిద్ది. తర్వాత ఇక్కడ జయేష్ దేశాయ్ ఉన్నాడు కదా, మనీ లాండరింగ్లో చేయడంలో తన మాస్టర్ మైండ్, తను జయరాజ్కి సహకరిస్తూ ఉండేవాడు కదా, తనతో అయితే నీలం మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటుంది ఒక హోటల్లో. ఆ విషయం అయితే ఎస్పీఎఫ్ వాళ్ళకి చెప్పి పక్క రూమ్లో నుంచే వాళ్ళ మాటలను అయితే వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జయేష్ దేశాయ్ చెప్తుంటాడు జవహర్ అయితే నేను జవహర్కి అయితే సపోర్ట్ చేశాను, నీకు సపోర్ట్ చేయడం చాలా కష్టం, నువ్వు చేయలేవని అయితే నీలంతో చెప్తాను, నేను చేయగలను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలని చెప్తుంటుంది. ఇవన్నీ అయితే ఇక్కడ పోలీసులు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కేశవ్ దగ్గరకు వచ్చి కేశవ్ని అయితే నేను తను విడిపించమని అడుగుతూ ఉంటుంది. నేను నిన్ను విడిపిస్తాను, టైం దగ్గర పడిందని అయితే చెప్పిద్ది. ఇక్కడ నీలంని ఎలా అయినా మళ్ళీ అంతం చేయాలి కేశవ్ సహాయంతో అని చెప్పేసి కేశవ్ ఫోన్ నుంచి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి కట్టేస్తే కేశవ్ అప్పటికి 2 రోజుల నుంచి కనపట్లేదని ఎదురు చూస్తుంటుంది కదా నీలం. వెంటనే ఫోన్ రాగానే అయితే తనైతే బయలుదేరిద్ది. తన కాల్ రికార్డ్ అదే తన లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో అనేది అయితే రికార్డు బట్టి చూసుకుంటూ వెళ్తుంటుంది రఘుతో. అయితే పోలీసులు వెంటపడడం చూసి రఘు అయితే అక్కడ తన దింపేసి అయితే రఘు అయితే పోలీసుల్ని డైవర్ట్ చేస్తాడు. నీలం ఒక్కరిదే వెళ్ళిద్ది. ఈలోగా ఇక్కడ ఎస్పీఎఫ్ వాళ్ళు ఏమైతే జయేష్ దేశాయ్ని కనుక్కోవడానికి జయేష్ దేశాయ్ని పట్టుకొని అయితే తననైతే వివరాలు రాబట్టాలని చూస్తారు. తనైతే ఒప్పుకోకపోతే ఎన్కౌంటర్లో అయితే తననైతే చంపేస్తారు. ఇక్కడ రఘుని పోలీసులు వెంటాడతారు కదా, ఇక్కడ వెనకాతల నీలం లేకపోయేసరికి అయితే వాళ్ళైతే వెళ్ళిపోతారు అక్కడి నుంచి.
పోలీసులు అయితే ఇక్కడ ఎస్పీఎఫ్ వాళ్ళైతే జయేష్ దేశాయ్ని అయితే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. తర్వాత ఇక్కడ నీలం అయితే తనని కేశవ్ని అయితే వెతుక్కుంటూ వెళ్ళిద్ది కదా, తన లొకేషన్ బట్టి వెతుక్కుంటూ వెళ్ళి అక్కడైతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో అయితే ఆ లొకేషన్ లాస్ట్ లొకేషన్ అక్కడ నుంచి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిద్ది. అక్కడ షీల్ ఉంటుంది. షీల్ ఏం చేస్తుందంటే తన లోపలికి వెళ్ళంగానే అయితే డోర్స్ క్లోజ్ చేసేసి తనకి ఎలాగో ఆస్తమా ఉంది కాబట్టి బయట నుంచి అయితే గ్యాస్ లీక్ చేసేసి అయితే లోపలికి అయితే వదిలేస్తుంది. అయితే అనుకోకుండా ఆ టైంలో తన కాళ్ళు వెళ్ళిపోయి అయితే అక్కడ వీల్లో అయితే చిక్కుకుంటుంది. తన వైపు కూడా ఒక గ్యాస్ పైప్ అయితే తన వైపు కూడా లీక్ అయిపోతుంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి షీల్ అయితే ప్రయత్నం చేసి అయితే కాళ్ళు ఎలా అయితే లాక్కుంటుంది. కానీ ఆ కాళ్ళకి సంబంధించి ఆ షూ ఉంటుంది కదా, కూతురు షూ వేసుకొని తిరుగుతుంటుంది కదా, మర్డర్ అయిపోయినప్పుడు ఉన్న షూ, ఆ షూకి సంబంధించిన లేస్ అయితే అక్కడ ఇరుక్కుపోతుంది. ఇక్కడ లోపల అయితే నీలంకి అయితే గ్యాస్ వచ్చేస్తుంటుంది. తను వెంటనే రఘుకి ఫోన్ చేస్తుంది. షీల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘు వచ్చి అయితే తిననైతే కాపాడుతాడు, నీలంని అయితే కాపాడుతాడు అక్కడి నుంచి. తిని కూడా గ్యాస్ బాగా పీల్చేసి ఉంటుంది కదా, తిని గీతాభవన్కి వెళ్ళి పడిపోతే అక్కడ వ్యక్తి ఉంటుంది కదా, ఇంకొక అమ్మాయి తనకు సపోర్ట్ చేస్తుంటుంది. ఆ అమ్మాయి అయితే ఇక్కడ షీల్కి అయితే కాపాడిద్ది. ఇక్కడ షీల్ హస్బెండ్ అయితే మళ్ళీ కూతుర్ని తలుచుకొని కొడుకుని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేసాం కదా, ఇంకా ఆ బాబుని దత్తత ఇచ్చేసినాక ఆ బాబుని మర్చిపోవాలి, నువ్వు తన మీద మళ్ళీ ఆశ పెంచుకుంటున్నావు అంటే తను నా కొడుకు, నేను ఆశ పెంచుకోవడానికి తప్పేముందని అయితే తను చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ గతానికి వెళ్తుంది. అక్కడ సిద్దిక్ అయితే తనని ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంటే నా భార్య కావాలని చేసింది అని చెప్పేసి అయితే తనైతే బతిమలాడడానికి ట్రై చేస్తాడు. అయినా సరే తనైతే వాళ్ళ అది ఇనాయకు సంబంధించిన అవన్నీ గుర్తు తెచ్చుకొని అయితే తనతో అయితే బ్రేకప్ చేసుకుంటుంది సుప్రియ సిద్దిక్తో. ఇంకా సోర నన్ను కలవమాక అనేది తను సైకిల్ ద్వారా చెప్పేసి అయితే తను అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది స్టోరీ. జవహార్కి అయితే ఇంకొక ట్విన్ బ్రదర్ ఉంటాడు, తన పేరు మోహన్ దాస్. తనైతే చైనాలో ఉంటాడు. తనైతే అదే అన్న చనిపోయాడని చెప్పేసి అయితే తల్లిని చూడడానికి అయితే వస్తాడు. అక్కడే షీల్ కూడా ఉంటుంది. షీల్తో చెప్తాడు, నా అన్న చావుకు కారణమైన వాళ్ళని అయితే నేను వదిలిపెట్టను, నువ్వు మా అన్నయ్యకి సంబంధించి నీకు ఏదో పెన్ డ్రైవ్ అయితే మిస్ అయిందని అయితే తెలుస్తుంది, నీకేమైనా ఐడియా ఉందంటే షీల్ని అడుగుతాడు. నాకు తెలియదు అంటుంది. తర్వాత పెన్ డ్రైవ్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా ప్రశాంత్ వాళ్ళు, ఆ రోజు తన దగ్గర తీసుకొని షీల్ దగ్గర ఆ పెన్ డ్రైవ్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా దొరికిద్దేమని అయితే మొత్తం వచ్చి వాళ్ళ ఇల్లు అయితే సెర్చ్ చేస్తుంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కడ దొరకదు. ఇక్కడేమో నీలమేమో ప్రశాంత్ శంకర్ మీద డౌట్తో అయితే వాళ్ళిద్దరిని బంధిస్తుంది ఒక చోట. అక్కడికి వచ్చి అయితే షీల్ అయితే వస్తుంది. షీల్ వచ్చి అక్కడ వాళ్ళ బైక్లో దాచిపెట్టిన పెన్ డ్రైవ్ అయితే తీసుకుంటుంది. అప్పటికే శంకర్ని అయితే వేరే చోట బంధించడానికి తీసుకెళ్ళిపోతారు. ఆ పెన్ డ్రైవ్ని అయితే మోహన్ దాస్ చెప్తారు కదా, పెన్ డ్రైవ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని చంపేస్తానని. సో నీలం ఇంట్లో ఉన్నట్టు ఆ పెన్ డ్రైవ్ చూపిస్తే మోహన్ దాస్ వచ్చి నీలం చంపేస్తాడు కదా అని చెప్పేసి అయితే నీలం ఇంట్లో పెట్టడానికైతే ఆ పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిద్ది. అప్పటికే తను వెళ్ళే టైంగా మోహన్ దాస్ అప్పటికే అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళకి తెలియకుండా షీల్ లోపలికి వెళ్ళిపోయి అయితే పెన్ డ్రైవ్ అక్కడ పెట్టేస్తుంది. అప్పటికే పెన్ డ్రైవ్ కోసం నీలం ఇల్లంతా చెక్ చేస్తుంటాడు మోహన్ దాస్. అక్కడ పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. పెన్ డ్రైవ్ కనబడంతో కోపంతో ఇంకా వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న నీలం మనుషులందరినీ చంపేసి అయితే పెన్ డ్రైవ్ తీసుకొని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ శంకర్ని బంధిస్తాడు కదా, శంకర్ని బంధిస్తే శంకర్ని కాపాడైతే తీసుకెళ్తుంది షీలు. రఘు మనుషులు అయితే నీలం మనుషులు ప్రశాంత్ని తీసుకెళ్ళైతే ప్రశాంత్ ద్వారా పెళ్ళికి సంబంధించిన బస్సులో వెళ్తున్న అయితే పెళ్ళికి సంబంధించిన వెళ్తున్న వాళ్ళందరికీ ఆ బస్సుల్లో అయితే హ్యూమన్ ట్రాకింగ్ మనీ అంతా కట్టేసి వాళ్ళకి పైన అయితే మంచి మంచి దుస్తులు అయితే వేసేసి పెళ్ళికి సంబంధించిన బస్సులో అయితే మనీని అయితే హ్యూమన్ ట్రాకింగ్ చేసేస్తారు. దానికైతే ప్రశాంత్ అయితే సహకరిస్తాడు. ఇక్కడ శంకర్ని విడిపిస్తుంది కదా, శంకర్ అయితే ప్రశాంత్ వాళ్ళతో ఉన్నాడు, నేను ఇప్పుడు నన్ను బయటికి తెచ్చామని తెలిస్తే శంకర్ని ప్రశాంత్ని చంపేస్తారని అయితే శంకర్ భయపడుతుంటాడు. షీల్ స్టార్టింగ్ నుంచి కొంతమంది తను వాచ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎవరో కదా ఎస్పీఎఫ్ మనుషులు. వాళ్ళైతే షీల్ అయితే ఈ క్యాసో బంధించబడిన ఇంట్లో ఉందని తెలిసి అక్కడికైతే సిద్దిక్ వస్తాడు. కానీ సిద్దిక్ని తప్పించడానికైతే తనైతే కాళ్ళకైతే ఐరన్ మేకలు గుచ్చుకొని అయితే తను అక్కడి నుంచి సిద్దిక్ తీసుకొని వచ్చేటట్టు చేస్తుంది క్యాసో కనబడకుండా. ఇక్కడ సిద్దిక్ అయితే షీల్కి అయితే వైద్యం చేపిస్తాడు. అక్కడైతే సిద్దిక్ మంచితనం అయితే షీల్కి అర్థమవుతుంది. ఇక్కడైతే ఎట్లా అయినా కేశవ్ ఎక్కడున్నాడో కనుక్కుంటే నీలమ్ని ఎట్లయినా మనము మార్చొచ్చు అని అయితే ఇక్కడ సిద్దిక్ అయితే పోలీస్ ఆఫీసర్స్ అని అయితే ఒప్పిస్తాడు.
ఇక్కడైతే సారీ చెప్తుంది షీలు తోటికోడళ్ళకి బావగారికి, సారీ నేను బాబు గురించి ఆలోచించడం తప్పు, మీకు ఇచ్చేసిన కానీ అయితే చెప్తుంది. తర్వాత ప్రశాంత్ అయితే షీల్ వాళ్ళ ఇంటికి వస్తాడు. షీల్ వాళ్ళ ఇంటికి వచ్చి కేశవ్ని ఎక్కడ పెట్టావో చెప్పు, కేశవ్ని ఇవ్వకపోతే మాత్రం చాలా గొడవలు అయ్యేటట్టు ఉన్నాయనైతే ఇక్కడ ప్రశాంత్ అయితే షీల్ చెప్తాడు. ఇక్కడ వీళ్ళు నీలమ్మ వెంట నీలమ్మ పెన్ డ్రైవ్ దొరికిద్ది కదా, పెన్ డ్రైవ్ ద్వారా అయితే రఘు ఇంటికి వచ్చేస్తాడు మోహన్ దాసు. నువ్వు కూడా మా అన్నయ్య చంపిన దాంట్లో భాగస్వామి అయితే రాఘు అయితే ఒప్పుకోడు, అలా ఏం జరగదు, జవహర్కి నేను చాలా నమ్మిన బట్టే నీలం కూడా అలా చేయదు అంటే నీలం చేసి ఉంటుంది, ఈసారి నీలంతో పాటు నువ్వు కూడా భాగస్వామి అని తెలిసి నిన్ను కూడా చంపేస్తానని అయితే మోహన్ దాస్ రఘుని బెదిరించి వెళ్ళిపోతాడు. ఇక్కడ రఘు నీలంకు ఫోన్ చేస్తాడు, నువ్వేనే చేసావంటే కాదు ఎవరో కావాలని చేస్తున్నారు వెనక నుంచి, నువ్వు అవన్నీ పట్టించుకోమాకైతే నీలం చెప్పిద్ది. అయితే నీలంనైతే ఇక్కడ విష్ణు గోయల్ మనుషులు అయితే చంపేయడానికి వస్తారు. అయితే ఇక్కడ ఎస్పీఎఫ్ వాళ్ళు నీలంని కాపాడతారు. నీలం ఇంకా ఎస్పీఎఫ్ వాళ్ళతో కలిసిపోయి మొత్తం అన్ని మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలన్నీ చెప్పడానికైతే ఒప్పుకుంటుంది. దానికైతే షరతు ఏమని పెట్టిందంటే నాకైతే క్యాషవ్ని ఎక్కడున్నాడో నాకు వెతికి తీసుకొని తెస్తే నేను మొత్తం విషయాలు అయితే చెప్తాను, మనీ లాండరింగ్కి సంబంధించిన మొత్తం విషయాలు, మెడికల్కి సంబంధించి ఇల్లీగల్గా జరుగుతున్నాయని చెప్తాను అయితే జడ్జి ముందు ఒప్పుకుంటుంది. అయితే ఇక్కడ జడ్జి అయితే విష్ణు గోయల్కి అమ్ముడిపోయి నీలంని ఎక్కడ దాచారైతే చెప్పేస్తాడు. ఈ మోహన్ దాస్ వచ్చి బెదిరించగానే రఘుకేమో ఏం జరిగింది అనేది అర్థం కాదు, తనకైతే తిన మీద డౌట్ వస్తుంది షీల్ మీద. ఆల్రెడీ ఇంతకుముందు అదే షూలో అక్కడ షూకి సంబంధించిన లేస్ దొరికింది కదా, ఆ రఘు ఏమో ఆ లేసు తనను వేస్తున్నట్టయితే గుర్తించి తిన షాప్కి అయితే వచ్చేస్తాడు, షీల్ షాప్కి. అక్కడ తన భర్తనైతే కొట్టేసి అయితే షీల్ని కూడా చంపబోతాడు. కానీ షీలే తననైతే అటాక్ చేసేసి భర్తనైతే కాపాడుకుంటుంది, భర్తనైతే స్టేషన్లో సబ్మిట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఇక్కడ సుప్రియ హాస్పిటల్లో డాక్టర్ కదా, తనైతే ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది. తన ఫ్రెండ్ అయితే టైం అయిపోయింది కదా అంటే నువ్వు వెళ్ళిపో నాకు ఇంకా వర్క్ ఉంది అంటుంది. ఈలోగా అక్కడికి నీలము వాళ్ళు వచ్చి అయితే 10 lakhs తను ఆఫర్ చేస్తారు. ఇంతకుముందు మనకి అదే కెమెరాలో కనబడింది కదా అదే. అయితే 10 lakhs ఆఫర్ చేస్తే ఆ తర్వాత షీల్ ఏం చేస్తుంటే సుప్రియ ఆ విషయం అయితే సిద్దిక్కి చెప్దామని అయితే సిద్దిక్ ఇంటికి వెళ్తుంది ఆ 10 lakhs తీసుకొని. కానీ అక్కడ సరదాగా సిద్దిక్ తన భార్యతో గడిపి ఉండడం చూసి మళ్ళీ తను చాలా ఫీల్ అవుతుంది. ఫీల్ అయిపోయి 10 lakhs తీసుకొని వెనక్కి వచ్చేసి అయ్యే గీతాభవన్ దగ్గర వదిలేస్తుంది ఆ 10 lakhs. ఇక్కడైతే తన భర్తని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా, భర్తని అయితే బతికించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జడ్జి అయితే నీలం ఎక్కడ ఉందో అనేది విష్ణు గోయల్ వాళ్ళకి చెప్పేస్తారు కదా, వాళ్ళైతే ఇంకా బాంబులు గ్రెనేడ్స్ తీసుకొని అయితే వచ్చేస్తారు నీలం ఉన్న ప్లేస్కి. నీలం ఉన్న ప్లేస్కి వచ్చేసి ఆ మోహన్ దాస్ కూడా ప్రశాంత్తో పాటు ఉంటాడు కదా, వాళ్ళు విష్ణు గోయల్తో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా వచ్చి అయితే నీలంని అయితే చంపడానికి అయితే ట్రై చేస్తారు. ఆ టైంలో చాలామంది పోలీసులు చనిపోతారు. నీలంని ఎలా అయితేనేమో తను కాపాడడానికి ట్రై చేస్తాడు, నీలంని మొత్తాన్ని కాపాడతాడు కానీ పోలీసులందరూ అయితే చనిపోతారు అక్కడ. తర్వాత నీలంని ఎట్లా అయినా మళ్ళీ తనని ఎంక్వైరీ చేద్దామని అయితే చూస్తుంటారు. తనైతే నేను క్యాషవ్ దొరికే వరకు అయితే ఏం చెప్పనని అయితే చెప్పింది. ఇక్కడ క్యాషవ్ని ఎట్లయినా నీలంకి ఎస్పీఎఫ్ వాళ్ళకి అప్పచెప్తే కానీ నీలం అయితే నిజాలు చెప్పదు అని అయితే షీలుకి అర్థమైద్ది. ఇంకా తను ఏం చేస్తుందంటే శంకర్కి అయితే ఆ ప్రమాదంలో అయితే కాళ్ళు అయితే విరిగిపోద్ది, ఇంకా కాళ్ళు అయితే కట్ చేసేస్తారు. అయితే వీళ్ళ ఈ ప్రమాదంలో సిద్దికి కూడా దెబ్బలు తగులుతాయి కదా. ఇక్కడ నీలం ఏం చేస్తుందంటే వాళ్ళు పోలీసు అందరూ వచ్చి మాట్లాడుకుంటున్న టైంలో నీలం ఎక్కడ ఉంది అనేది అయితే మళ్ళీ ఎక్కడ దాచిపెట్టారనేది షీల్కి అర్థమైపోతుంది. తర్వాత షీల్ అక్కడ సిద్దిక్తో వచ్చి చెప్పిద్ది అనమాట, ఇలాగ తను కెమెరా రికార్డ్ చేస్తుంది కదా 10 లక్షలు, ఆ 10 లక్షలు అయితే తను తీసుకోలేదు, ఆ 10 లక్షలు ఎవరో తనకు ఆఫర్ చేశారు అని అయితే కూతురు గురించి చెప్పిద్ది. ఆ 10 లక్షలు తీసుకుని దగ్గరికి వచ్చింది, తను చాలా బాధపడి ఉంటుంది అని అయితే చెప్పిద్ది. అక్కడ సిద్దికి చాలా బాధపడైతే సుప్రియ గురించి చాలా బాధపడతాడు. భార్య కావాలని మెడిసిన్స్ తీసుకున్నట్టు అబద్ధం ఆడైతే తనని సుప్రియని దూరం చేసిన అయితే భార్యని అయితే కోపడతాడు. ఇక్కడ షీల్ ఏం చేస్తుందంటే కేశవ్ని ఎలా అయినా నీలం కప్ చెప్తేనే తన నిజాలు అయితే చెప్పిద్దని అయితే ఏం చేస్తుందంటే కేశవ్ ఎక్కడున్నాదు అనేది అయితే పోలీసు సమాచారం ఇస్తుంది. కేశవ్ని తీసుకొని పోలీసులు వెళ్ళి అయితే నీలం కప్ చెప్తారు. నీలమ్మ కేశవ్ నా పరిస్థితులు చూసి బాధపడిద్ది, సరే నిజాలు చెప్పడానికి అయితే ఒప్పుకుంటుంది. ఈలోగా ఏం చేస్తుందంటే నీలమ్మ దాచి ఉంచిన దగ్గరే మెడికల్ స్టోర్లో ఏం చేస్తుందంటే తనకు సంబంధించిన ఇన్హేలర్ ఉంటుంది కదా, ఇన్హేలర్ని అయితే మార్చేస్తుంది. ఆ ఇన్హేలర్ అయితే తను తీసుకొని వచ్చి పోలీసులు ఇస్తారు కదా నీలంకి, ఆ ఇన్హేలర్ తీసుకోగానే నీలం అయితే మరణిస్తుంది.
నీలం చనిపోయిందన్న విషయం తెలిసి అయితే హ్యాపీగా అయితే షీల్ అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే నీలమే చంపాడని చెప్పాడు కదా ప్రశాంత్, ఆ విధంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. భర్త అయితే మొత్తానికి సేఫ్గా అయితే బయటపడతాడు. హాస్పిటల్ వాళ్ళైతే నీ భర్త ఆరోగ్యంగా బయటపడ్డాడని అయితే చెప్తారు. చాలా హ్యాపీ ఫీల్ అయింది షీలు. ఇక్కడైతే జవహర్ చనిపోయాడు కాబట్టి ఇంకా విష్ణు గోయల్కి ఇంకొక మనీ ట్రాకింగ్ చేయడానికి ఇంకొక కొరియర్ కావాలి. ఆ కొరియర్కి బదులు ప్రశాంత్ని అయితే ఎంచుకుంటాడు విష్ణు గోయల్. తన బ్లాక్ మనీని అయితే మొత్తం చూపిస్తాడు. ఇంకా ఇక్కడి నుంచి జవహర్ బదులు నువ్వే మొత్తం చేయాలని. యాక్చువల్గా ప్రశాంత్కి ఇదే ఆశ అనమాట, ఎట్లా అయినా నెంబర్ 1గా ఎదగాలి జవహర్ తర్వాత అని. ఇప్పుడు ఆ ఆశ నెరవేరినందుకు, దానికి సహకరించినందుకు షీల్కి కూడా కొద్ది గొప్ప పాత్ర ఉంది కాబట్టి తన దగ్గరికి వచ్చి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ప్రశాంత్ ఇలాగా నా కోరిక నెరవేరింది, మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే నేను చేస్తానన్నట్టయితే ప్రశాంత్ అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ కేశవ్ నీలం చనిపోగానే కేశవ్కి షీల్ మీద చాలా కోపం వచ్చి షీల్ని అయితే తన ఇంటికి వచ్చి అయితే చంపడానికి ట్రై చేస్తాడు. తన్నే కాదు తన కుటుంబాన్ని అంతా చంపేస్తానని బెదిరించడంతో కోపం వచ్చి అయితే తనైతే పొడి చేస్తుంది షీలు. పొడి చేసి ఆ శవాన్ని అయితే మంచం కింద దాచిపెట్టింది. ఎందుకంటే అప్పుడే తన భర్తను అలాగే భర్త పిఏ కూడా వస్తారు హాస్పిటల్ నుంచి. భర్త అయితే తన భార్య అయితే తను రిసీవ్ చేసుకోవడానికి రాలేదని కోపంతో కూర్చుంటాడు. ఇలా కొడుకు వస్తాడు. కొడుకుతో మంచిగా మాట్లాడి ఆ అమ్మ వాళ్ళతో జాగ్రత్తగా ఉండనైతే కొడుకునైతే పంపించేస్తాడు. తర్వాత తనకి శవం ఉంది కదా, ఆ శవాన్ని ఎలాగైనా ప్రశాంత్ మార్పిస్తాడని అయితే ప్రశాంత్ ఫోన్ చేస్తుంది. తనైతే తీయడు. ఇంకా ప్రశాంత్ ఇంటికి వెళ్ళిద్ది. కానీ అక్కడ ప్రశాంత్ అయితే ట్రక్ డ్రైవర్ భార్యతో మాట్లాడుతుంటాడు. ట్రక్ డ్రైవర్ భార్యతో మాట్లాడుతున్నప్పుడు నువ్వే కదా మొత్తం చేయించావు, ఇప్పుడు వాళ్ళందరూ ఏమో నన్ను అడుగుతారేమో అంటే ఈ విషయం నువ్వైతే ఎవరికి చెప్పమాకని అయితే చెప్తుంటాడు. ఇదంతా అయితే షీల్ వింటుందంటే నీలం చేయించలేదు, అయితే ఈ సంతోష్ చేయించాడు, ప్రశాంత్ చేయించాడని అయితే అర్థమవుతుంది. అంటే కూతురు చనిపోవడానికి కారణం ప్రశాంత్ అనే విషయం అయితే ఇంకా తను తెలుసుకుంటుంది షీలు. అంటే ఇప్పటిదాకా ప్రశాంత్ ఏమో జవహర్ చెప్పింది నీలంకి రైటే, కానీ నీలం కూడా జవహర్ చెప్పినట్టే విని తన జోలికి అయితే వెళ్ళదు. కానీ తను ఎలాగైనా ఎదగాలి అంటే ఏదైనా చేయాలని చెప్పేసి విష్ణు గోయల్ అయితే ప్రశాంత్ చేత ఇది చేపిస్తాడు. మరి ఏం చేసింది అనేది షీల్ తర్వాత వెబ్ సిరీస్లో తెలిసిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.